కృష్ణా పుష్కరాల ముగింపోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ పవిత్ర సంగమం ఘాట్ నుంచి అందిస్తారు. థ్యాంక్ యూ షాహీన్. మొత్తానికి కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సకల హంగులతో ఈ ముగింపు ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. మనం చూస్తే కనుక ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి వేదికను ఒక్కసారి గమనిస్తే కనుక మనకి పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలిచినటువంటి కృష్ణా పుష్కరాల కోసం నిత్యహారతి ఎక్కువ మంది దర్శించేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇవాళ నిత్యహారతిని కూడా ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. అలాగే నిత్యహారతి తర్వాత దాదాపుగా బాణాసంచా పేలుడు కార్యక్రమం కూడా ఉంటుంది. బాణాసంచా కాల్చేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కరెక్ట్గా మనం చూసినటువంటి నిత్యహారతికి వేదికకు వెనుక భాగానే ఈ బాణాసంచా కాల్చేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను నేతృత్వంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. అలాగే ఈ నిత్యహారతిని దర్శించేందుకు కూడా వేలాది లక్షలాది మందిగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉందని చెప్పి అందుకు తగినట్టుగానే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తం మీద ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఇక్కడ పవిత్ర సంగమం ఘాట్ దగ్గర స్నానాలు కూడా నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతాన్ని కూడా దాదాపుగా కూర్చొని దాదాపు 2 లక్షల మంది వరకు ఈ నిత్యహారతిని వీక్షించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రభుత్వం. ప్రత్యేకించి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆ వేదికకి ఇరువైపులా కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ఉండి వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. దాదాపుగా ఇందుకోసం 1000 మందికి పైగా విఐపీలు కూడా రాక కోసం కూడా ప్రత్యేక పాసులను కూడా జారీ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం అయితే ఈ పవిత్ర సంగమం ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. ఎలాంటి వాహనం కూడా లోనికి అడుగు పెట్టకుండా, అలాగే ప్రత్యేకించి పాసులున్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దాదాపుగా ఈ వేదికకు ఇరువైపులా ఉండే ప్రత్యేకమైన పెద్ద గ్యాలరీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్యాలరీలోనే దాదాపు 2 వైపులా కూడా పెద్ద ఎత్తున ప్రజలు వీక్షించేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. కొద్దిసేపట్లోనే ఇక్కడ ఈ నిత్యహారతి కార్యక్రమం ప్రారంభమవుతుంది. అంతకుముందు దాదాపు 1000 మందికి పైగా కూచిపూడి కళాకారులతో నృత్య రూపకం ఉంటుంది. ఆ తర్వాతే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తర్వాత నిత్యహారతి అనంతరం ఈ బాణాసంచా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే అంశంపైన ముఖ్యమంత్రి వాళ్ళ ఇక్కడ పవిత్ర సంగమం వేదికగా ఒక చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అదే అంశంపై కూడా ఇక్కడ ప్రజలతో కూడా మాట్లాడిన తర్వాత పూర్తిగా ఈ ముగింపు కార్యక్రమం ఒక రకంగా అట్టహాసంగా ఈ ముగింపు కార్యక్రమం ఉండబోతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రామబాబుతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ. అవుట్ స్టూడియో. ధన్యవాదాలు ధనుంజయ్. ఇక పుష్కరాల 12 రోజుల వేడుక ముగింపు దశకు వచ్చిన యాత్రికులు భారీగా తరలివచ్చి స్నానాలు చేస్తున్నారు. అమరావతి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు ప్రత్యక్షంగా అందిస్తారు. షహీన్, గత 12 రోజులుగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణవేణి తీరంలోని 3 జిల్లాల్లో జరుగుతున్నటువంటి కృష్ణా పుష్కర సంరంభం కొద్దిసేపట్లో ముగుస్తోంది. 12 రోజులుగా కూడా లక్షలాది మంది పుష్కర యాత్రికులు స్నానఘట్టాల్లో దాదాపు 200 వరకు ఉన్నటువంటి స్నానఘట్టాల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రతిరోజు కూడా లక్షల సంఖ్యలో పుష్కర యాత్రికులందరూ స్నానఘట్టాల వద్దకు వచ్చి పవిత్ర పుష్కర స్నానాలను ఆచరించారు. మరికొద్దిసేపట్లో పుష్కర సంరంభం ముగుస్తోంది. పుష్కర సంరంభం ముగుస్తోందనగా ఇవాళ చివరి రోజు ఉన్నవారందరూ కూడా ఇప్పటి వరకు పుష్కర స్నానాలు చేయని యాత్రికులందరూ కూడా ఇవాళ పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే గడిచిన 2 రోజులతో పోల్చుకుంటే పుష్కర యాత్రికుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఇవాళ కూడా ఓ మోస్తరుగా అన్ని ఘాట్లకు కూడా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఘాట్లకు కూడా పుష్కర యాత్రికులు తరలివచ్చారు. ప్రధానంగా అమరావతిలో ఉన్నటువంటి ధ్యాన బుద్ధ ఘాట్లో మరికొద్దిసేపట్లో పుష్కర సంరంభం ముగుస్తుందనగా ప్రస్తుతం యాత్రికులందరూ కూడా పుణ్యస్నానాలు పూర్తి చేస్తూ ఉన్నారు. ఇవాళ దాదాపుగా 1,50,000 మందికి పైగా పుష్కర యాత్రికులు ఇవాళ అమరావతిలో పుష్కర స్నానాలు పూర్తి చేశారు. మొదటి నుంచి కూడా పుష్కరాలు ప్రారంభమైన మొదటి నుంచి కూడా ప్రతిరోజు కూడా సగటున 2 లక్షలకు తగ్గకుండా పుష్కర యాత్రికులందరూ కూడా పుణ్యస్నానాలు అమరావతిలో చేశారు. దాదాపుగా అన్ని వైపుల నుంచి, విజయవాడ వైపు నుంచి, అలాగే హైదరాబాదు, తెలంగాణ వైపు నుంచి వచ్చే వారందరూ కూడా సత్తెనపల్లి మార్గంలో, రాయలసీమ వారందరూ కూడా సత్తెనపల్లి మార్గంలో, కోస్తా జిల్లాలు, దిగువ కోస్తా జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల నుంచి వచ్చిన వారందరూ కూడా, గుంటూరు జిల్లా వారు, వీళ్ళందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా పుష్కర యాత్రికులు అందరూ వచ్చి అమరావతిలో పుణ్యస్నానాలు చేశారు. ఈసారి గతంలో కిందటి పుష్కరాలతో పోలిస్తే ఎక్కువ జిల్లాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, ఎక్కువ జిల్లాల నుంచి కూడా పుష్కర యాత్రికులు ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో అమరావతిలో ఉన్నటువంటి స్నానఘట్టాలకు ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది. అమరావతి పేరుతో, రాజధాని పేరుతో ఉన్న స్నానఘట్టాలను చూడాలన్న కోరికతో పాటు ఇక్కడ మౌలిక వసతులు కూడా ప్రభుత్వం భారీగా కల్పించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో కేవలం ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విఐపి ఘాట్ పరిధిలో ఉన్నటువంటి ఒకే ఒక ఘాటు ఒక 20 నుంచి 30 మీటర్ల ఘాటు మాత్రమే ఉండేది. అలాంటిది ఈసారి అమరావతిలో
1.3 కిలోమీటర్ల దూరం భారీ స్నానఘట్టాలను నిర్మించడంతో మొత్తం అమరావతిలోను ధరణికోటలోను భారీ స్నానఘట్టాలు నిర్మించడంతో లక్షలాది మంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పుష్కర పుణ్యస్నానాలను పూర్తి చేశారు. ప్రతిరోజు కూడా సగటున 2 లక్షల వరకు పుష్కర యాత్రికులు వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే పుష్కరాలకి సంబంధించి 9వ రోజు 10వ రోజు అయితే దాదాపు 5 లక్షల మందికి పైగా పుష్కర యాత్రికులు అమరావతిలో పుణ్యస్నానాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 2 కోట్ల మందికి పైగానే పుష్కర యాత్రికులు చేస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇందులో దాదాపు 5వ వంతు వరకు దాదాపు 40 లక్షల మంది పుష్కర యాత్రికులు ఒక్క అమరావతిలోనే పుణ్యస్నానాలు ఆచరించారు. మొత్తం కూడా ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా ఎలాంటి చిన్న అవాంతరం కానివ్వండి లేదా ఎలాంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈసారి అన్ని వైపులా కూడా పుష్కర నగర్లు ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చోట్ల రవాణా సౌకర్యాలు, ఉచిత బస్సులు, మిగతా చోట్ల నుంచి కూడా అధికారులు అమరావతికి పంపించే వరకు కూడా అడుగడుగున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతో గుంటూరులో కూడా భారీ పుష్కర నగర్ ఏర్పాటు చేసి అక్కడికి వచ్చిన వారందరినీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అమరావతి వరకు తీసుకొచ్చేందుకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూశారు. పుష్కర యాత్రికులు మరీ ఎక్కువగా ఉన్న సమయంలో దాదాపుగా 7 నుంచి 8 లక్షల మంది వచ్చిన రోజు మాత్రం కాస్త ఇబ్బంది ఎదురైనప్పటికీ మిగతా అన్ని రోజులు కూడా అమరావతిలో పుష్కర పుణ్యస్నానం ప్రశాంతంగా గడిచింది. అలాగే ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా పుష్కర యాత్రికులందరూ కూడా అమరావతిలో ఉన్నటువంటి సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కువ మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా అమరావతి ఎలా ఉంటుందో చూడాలన్న ఉద్దేశంతోనే వచ్చామని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే మరికొద్దిసేపట్లో పుష్కర సంరంభం ముగుస్తున్నందున మిగిలిన వారందరూ కూడా ఎవరైతే పుణ్యస్నానాలు చేయలేదో వారందరూ కూడా పుణ్యస్నానాలు పూర్తి చేస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం పుష్కరాలు 12 రోజులు విజయవంతంగా జరిగినందుకు గుర్తుగా అమరావతిలో మరికొద్దిసేపట్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఈసారి పుష్కరాలకు సంబంధించి గుంటూరు జిల్లాకు చెందిన తెలుగు యువత మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తున్నారు. అలాగే సాయంత్రం కృష్ణా హారతి కార్యక్రమంతో పుష్కరాలు లాంఛనంగా ముగుస్తాయి. ఆ సందర్భంగా భారీ ఎత్తున బాణాసంచ పేలులతోటి పుష్కరాలకు ఇక్కడ ముగింపు పలకనున్నారు. ప్రస్తుతం అమరావతి ఉన్నటువంటి తాజా పరిస్థితి. అమరావతి నుంచి కెమెరామెన్ మహేష్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.